హాయ్ హలో నమస్తే. హేట్ స్పీచ్ మీద కోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. హేట్ స్పీచ్ కోర్టు జడ్జిమెంట్, దాని గురించి మనం మాట్లాడదాం. హేట్ స్పీచ్ కోర్టు జడ్జిమెంట్కి యాంటీ కన్వర్షన్ లాకి కోర్టులు ఎలా రియాక్ట్ అయినాయి, టూ డిఫరెంట్గా ఎలా రియాక్ట్ అయినాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో చూడబోయే ముందు నేను మార్నింగ్ ఒక పోస్ట్ చేశాను. ఏంటంటే మన ఏడిఎస్లో చేరటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చాలా గ్రూపులుగా చేసాము. పాస్టర్స్ ఒక గ్రూపు, టీచింగ్ స్టాఫ్ ఒక గ్రూపు, నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకు ఒక గ్రూపు, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఒక గ్రూపు, లాయర్లు, జడ్జిలు, ఇట్లా డాక్టర్లు ఒక గ్రూపు, ఇట్లా రకరకాల గ్రూపులు ఒక 20 గ్రూపుల వరకు పెట్టాము. వీటిలో కొద్దిగా ఎక్కువగా గ్యాదర్ అయినటువంటి వాళ్ళు పాస్టర్స్ అన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్లస్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళు ఎక్కువగా గ్యాదర్ అయ్యారు. ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డాక్టర్స్ కొంతమంది, అట్లా ఏదో ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్ అట్లా కలిసి కొంతమంది గ్యాదర్ అయ్యారు. సో అందరినీ ఒకేసారి కలపడం కరెక్ట్ కాదని మేము సపరేట్గా ఈ జూమ్లో కలుద్దామని అనుకుంటున్నాం. అంటే అందరినీ కలపడం కరెక్ట్ కాదంటే, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు డిఫరెంట్ లెవెల్లో ఉంటారు, పాస్టర్స్ వేరే లెవెల్లో ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగులు సమస్యలు వేరుగా ఉంటాయి. సో ఆ సమస్యలు మొత్తం లిస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంతే. అందుకని మీటింగ్ పెడుతున్నాం. ఓకే, ఈరోజు నైట్ పాస్టర్లకు సంబంధించినటువంటి మీటింగ్ ఉంది, జూమ్ మీటింగ్ ఉంది. మీరు అందరు జాయిన్ అవ్వండి. ప్రశాంత్ అని వైజాగ్లో ఉన్న ఒక పాస్టర్ గారు, అతను కోఆర్డినేట్ చేస్తున్నాడు దీన్ని. అతని నంబరు 9030048382, ప్రశాంత్ ఎప్పాక. ఓకే, అతను కోఆర్డినేట్ చేస్తున్నాడు. అతను కాల్ చేయండి. పాస్టర్స్ ఎవరు ఉంటే ఓన్లీ పాస్టర్సే ఈరోజు. అంటే ఈ మీటింగ్లో ఏం మాట్లాడబోతున్నామంటే, సమస్యలు ఏమున్నాయి అసలుకి, ఎందుకు భయపడుతున్నారు? అందరు పేద పాస్టర్లే, అందరు పేదోళ్ళు. అసలు మా దృష్టిలో అది పాస్టర్ అనేది కాదు, పేదలు వీళ్ళంతా. ఓకే, ఈ పేదల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది అసలు ఎక్కడెక్కడ ఏంటి, మన భయాలు ఏంటి అనేది మన భయం. ఇదిగోండి, మేము పలానా దానికి భయపడుతున్నామని చెప్పకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ దాడి చేస్తారు. అందుకని మన భయాలు గవర్నమెంట్కి చెప్పాలని మా ఉద్దేశం. సో కాబట్టి ఆ పాస్టర్లు మొత్తం ప్రశాంత్కి 9030048382 ఫోన్ చేసి మీరు ఆ లింక్ పంపిస్తారు, అతను దానిలో జాయిన్ అవ్వండి. ఓన్లీ పాస్టర్స్ మాత్రం. రేపు రాత్రి 9948997717 రేపు ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు వద్దు. ఎవరు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళు వద్దు. వాళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంది. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేరు. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వీళ్ళు తప్ప మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ ప్రైవేట్ ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళు ఫామ్ అయ్యారు. వాళ్ళకి రేపు మేము జూమ్లో మాట్లాడుతున్నాం. టుమారో వీఆర్ హ్యావింగ్ జూమ్ మీటింగ్ ఫర్ దిస్ గ్రూప్. తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. తెలంగాణకు 4th వీఆర్ మీటింగ్. ఏడిఎస్ తెలంగాణ అని మనం 4వ తారీఖు మీట్ అవుతున్నాము. సో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఇప్పుడు మనం మీట్ అవుతున్నాం. తెలంగాణ వాళ్ళు మొత్తం కలిసి 4వ తారీఖు నేను చెప్తాను మీకు డేటు. అప్పుడు మన తెలంగాణ మీరు ఫాలో అవుతున్నారు. మన గ్రూప్ని ఎప్పుడు మనం తెలంగాణ ఏడిఎస్ మెంబర్స్కి ఎప్పుడు మీటింగ్ అనేది చూద్దాం. ఓకే, సో దీనికి ప్రైవేట్ దానికి 9948997717 సురేంద్ర అని విజయనగరంలో ఒక బ్రదర్ ఉంటాడు, తను కోఆర్డినేట్ చేస్తున్నాడు ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. సో అతనికి ఫోన్ చేస్తే ఆ లింక్ పంపించడం అవన్నీ మీకు చేస్తాడు, లేదా గ్రూప్లో యాడ్ చేయడం ఏదో ఒకటి చేస్తాడు అతను మీకు. లెట్స్ గో ఇన్ స్ట్రైట్ అవే ది సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే, నిన్న కోర్ట్ జడ్జిమెంట్ వచ్చింది. సో సర్ప్రైజింగ్ ఏంటంటే, సెలెక్టివ్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అనేది నాకు ఒక జడ్జిమెంట్లో కనిపించింది. కోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, ఎవరో కోర్టుకు వెళ్ళారు, హేట్ స్పీచ్ ఏమంటే ద్వేషపూరితమైన ప్రసంగాలు ఇస్తున్నారండి, ఆపండి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు. మీకు జనరల్గా ద్వేషపూరితమైన ప్రసంగాలు ఇస్తున్నారని ఎవరి మీదకి వెళ్తారు? ఎవరు ఇస్తున్నారు ద్వేషపూరితమైన హేట్ స్పీచ్? ఎవరు ఇస్తున్నారు? ఓకే, సో ఈ హేట్ స్పీచ్ మీద బిల్లు పాస్ చేస్తే ఇది వాళ్ళందరూ హేట్ స్పీచ్ ఇచ్చే వాళ్ళు మొత్తం మీద కేసులు ఫైల్ అవుతాయి. నో వాళ్ళు ఫైల్ అవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళే ఇస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఈ కోర్టు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న గైడ్ లైన్స్, ఆల్రెడీ కేసులు, లాస్, చట్టాలు ఉన్నాయి కదా. హేట్ స్పీచ్ ఇస్తే నేరం అని చెప్పి ఆల్రెడీ మనకు చట్టాలు ఉన్నాయి, కొత్తది ఎందుకు, దాన్ని బట్టి మీరు యాక్ట్ చేయండి అని చెప్పి సింపుల్గా కొత్త లా వేయలేదన్నమాట.
ఇదే ఎవరో కోర్టుకి వెళ్ళారు, ఏమండి యాంటీ కన్వర్షన్ లా చేస్తున్నారు, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారని ఎవరో కోర్టుకి వెళ్ళారు. ఏమంటే బలవంతం అనేది ఆల్రెడీ క్రైము, దాని గురించి మళ్ళీ కొత్త చట్టం ఎందుకని అనలా, అప్పుడు టక్టక్కిన వేసేసారు. ఈ రెండింటికి తేడా ఏంటంటే డెఫినేషన్ని మార్చడం. డెఫినేషన్ అంటే బలవంతం అనే దాన్ని డెఫినేషన్, కన్వర్షన్ అనే దాన్ని ఎలాగ డిఫైన్ చేయాలి, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అనేది ఎలా డిఫైన్ చేయాలి, ఫ్రీ స్పీచ్ అనేది ఎలా డిఫైన్ చేయాలనేది. ఒకదానికేమో డెఫినేషన్ని మార్చడానికి పర్మిషన్ ఇచ్చి, ఇంకొక దానికి లేదు డెఫినేషన్ ప్రకారం పోండి అని చెప్పడం అనేది ఈ జడ్జిమెంట్ జరిగింది. ఫ్రీ స్పీచ్కి ఏమో ఇక డెఫినేషన్ ఏం లేదు, డిక్షనరీ మీనింగ్ ప్రకారం వెళ్ళండి ఆల్రెడీ చట్టాలు. దీనికి మాత్రం డెఫినేషన్ మార్చారు. ఏమని, వీళ్ళు ఇండ్యూస్మెంట్ ఇట్లాంటి పదాలు కూడా ఫోర్స్ఫుల్ కన్వర్షన్ కిందకు వస్తాయని రాస్తారు. ఇండ్యూస్మెంట్, పర్సుయేషన్, ఇవన్నీ కూడా ఫోర్స్ అంటది. ఇండ్యూస్మెంట్ అంటే అండి ఫోర్స్. గిఫ్ట్లు ఇవ్వటం, ఒక పాస్టర్ గిఫ్ట్లు ఇవ్వటం, పిల్లోడు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వటం, పేదలకి ఇల్లు కట్టించడం, అనాథాశ్రయాలు పెట్టి భోజనాలు పెట్టించడం, ఇవన్నీ చేస్తుంటే ఇండ్యూస్మెంట్, ఫోర్స్ఫుల్. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి మీరేందంటే వాడు ఆకలి అవుతుంది, ఒక పాస్టర్ వచ్చి డబ్బులు ఇచ్చాడు, నువ్వు డబ్బులు ఇవ్వడానికి లేదు, నువ్వు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నావు అని చెప్పి దాన్ని చట్టంలోకి పట్టుకొచ్చారు. అంటే డెఫినేషన్ మార్చేశారు, అంతే కదా. డెఫినేషన్, ది ఫోర్స్ఫుల్ కన్వర్షన్ డెఫినేషన్ మార్చారు. సో ఈ రెండు డెఫినేషన్స్ నాకు కనిపించాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో. రెండోది ఆర్టికల్స్ కోట్ చేసింది కోర్టు. ఇదేమని, ఆర్టికల్ 19(1)A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ స్పీచ్ అనేది ఉంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఓకే, కాబట్టి నువ్వు హేట్ స్పీచ్ అనేది ఇట్లాంటి చట్టాలు చేస్తే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనం చంపేస్తామని చెప్పి కోర్టు చెప్పింది. నేను అర్థమవుతుందా, ఆర్టికల్ 19(1) అనేది వైలేషన్ అయింది మనం ఫ్రీ స్పీచ్ ఎట్లాంటి చట్టాలు చేస్తే అని. మరి యాంటీ కన్వర్షన్ లా చేస్తే ఆర్టికల్ 25 వైలేషన్ అవుదా, ఆర్టికల్ 25 వైలేషన్ అయింది కదా. అంటే అక్కడ 19(1) ఫ్రీ స్పీచ్ మాత్రం వైలేషన్ కాకూడదు, ఆర్టికల్ 25 మాత్రం వైలేషన్ అవ్వాలి. మత స్వేచ్ఛ ఎందుకు వైలేషన్ అవ్వాలి. డెఫినేషన్స్ని మార్చారు. ఎలాగ మార్చారు, హేట్ స్పీచ్కి వచ్చేసరికి నో మనం వేగ్ డెఫినేషన్స్ ఇవ్వకూడదు. హేట్ అంటే మరి ద్వేషపూరితమైనటువంటి హేట్ అనేది ఆల్రెడీ చట్టాల్లో ఉన్నాయి, మనం కొత్తగా మన డెఫినేషన్ మార్చకూడదు. కన్వర్షన్ దగ్గరకు వచ్చేసరికి ఎల్యూర్మెంటు, ఇండ్యూస్మెంటు, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఇట్లాంటి పదాలను తీసుకొచ్చి ఇరికిచ్చారు దాంట్లో. కొన్ని సబ్జెక్టివ్ ఉంటాయి, కొన్ని ఈజీలీ మిస్యూజ్ చేస్తారు కొన్నిటిని. అంటే గిఫ్ట్ ఇస్తాడు ఎవరో పాస్టర్ గారు, చర్చికి వచ్చే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాడండి, లేదంటే పిల్లలు చదువుకునే ఫీజు కడుతూ ఉంటాడు అతను, లేదంటే ఎవరన్నా బాగలేకపోతే వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు పాస్టరు. అవన్నీ కూడా హేట్, ఇవన్నీ కూడా ఫోర్స్ఫుల్, ఇండ్యూస్మెంట్, ఎల్యూర్మెంట్ కిందకు వస్తాయని మార్చారు. బర్డెన్ అనేది ఇండివిజువల్కి వేశారు. ఇప్పుడు హేట్ స్పీచ్కి యాంటీ కన్వర్షన్ లాకి హేట్ స్పీచ్కి తాడంటే, యాంటీ కన్వర్షన్ లాకి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ది ఎలీజ్డ్. ఎవరైతే ఇప్పుడు ఒక పాస్టరు యాంటీ కన్వర్షన్లో వేశారు, ఎవరన్నా ఇదిగోండి తను బలవంత మత మార్పిడి చేస్తున్నాడంటే తక్కని తీసుకెళ్ళి జైలు వేస్తారు. జైలు వేసిన తర్వాత నేను బలవంత మత మార్పిడి చేయలేదు అని జైల్లో ఉన్నవాడు ప్రూవ్ చేసుకోవాలి. ఆయన ఎట్లా చేసుకుంటాడు, నువ్వు తీసుకెళ్ళి జైలు వేస్తాయి, బయటకు వదిలేస్తాయి కదా అతను ప్రూవ్ చేయడానికి, నువ్వు అతను ప్రూవ్ చేసుకోవాలి జైలు వేసినవాడిని. ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ బిల్లు పెడితే వీళ్ళను కూడా టక్కన వెంటనే తీసుకెళ్ళి జైలు వేయాల్సి వచ్చింది అని చెప్పి మళ్ళీ వాళ్ళకి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇవన్నీ కూడా లేకుండా చేయడానికి ఇది, అంటే వాళ్ళకి అనుకూలంగా ఇక జడ్జిమెంట్లు అన్నీ కనిపిస్తున్నాయి అనేది మనకు ఒకటి అర్థమైంది. ఇది ఇప్పుడు నిన్న చెప్పిన కోర్టు పాత దాని మీద డిపెండ్ అయింది. రెవరెండ్ స్టెయినీలాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్, రైట్ టు ప్రాపగేట్ జడ్జిమెంట్. రైట్ టు ప్రాపగేట్ అనే దాని మీద ఆల్రెడీ గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది మధ్యప్రదేశ్ దాంట్లో. ఈ ప్రాపగేట్ అనే పదం కూడా మిస్యూజ్ చేస్తారు. ప్రాపగేట్ అంటే ఏంటి అర్థం, ప్రాపగేషన్ అంటే ప్రాపగేషన్ ఇంక్లూడ్స్ పర్స్యూయన్స్, ఇంక్లూడ్స్ ఫాలో అప్. ప్రాపగేషన్ అంటే అదే అర్థం. లేదంటే జస్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు కదా, ఒక పాస్టర్ ఒక పాంప్లెట్ ఇస్తాడు ఎవరికో, లేదంటే ఒక పూజారి గారు ఒక పాంప్లెట్ ఇస్తారు, లేదంటే ఎక్కడో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి పూజారి గారు ఒక పాంప్లెట్ ఇస్తారు. పాంప్లెట్ ఇచ్చి ఇదిగోండి సో ప్లేస్లో ఇది జరుగుతుంది మీరందరూ రండి అని పాంప్లెట్. తర్వాత ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ చేసి వస్తున్నారా లేదని అడుగుతాడు కదా,
ఫాలోఅప్ చేసుకుంటారు కదా, అలాగే పాస్టర్లు ఫాలోఅప్ చేసుకుంటారు. అలా ఫాలోఅప్ చేయటం బలవంతం అని చెప్పి వీళ్ళు డెఫినేషన్లోకి తీసుకొచ్చారు, యాంటీ కన్వర్షన్లో. ఇట్లాంటి యాంటీ కన్వర్షన్స్ లా వేయండి అని విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు నిన్న ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా యాంటీ కన్వర్షన్ డిఫైన్ చేయండి అని. డిఫైన్ చేయండి, పార్లమెంట్ డిఫైన్ చేసేది ఏంది? దెర్ ఇస్ డెఫినేషన్ ఇస్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద డిక్షనరీ. వీళ్ళందరూ కూడా ఎందుకు యాంటీ కన్వర్షన్ ఇవన్నీ పార్లమెంట్లో డిఫైన్ చేయమంటున్నారు? అర్థం మార్చేయమన్నారు. అర్థాన్ని మార్చేయమని చెప్పడమే డిఫినేషన్ డిఫైన్ చేయమంటున్నారు అంతే. అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.